హలో ఫ్రెండ్స్, అమెరికాలో నిన్నటి వరకు వరుసగా 3 రోజులు దట్టమైన పొగలతో ఆకాశం అంతా అలుముకుంది. ఏంటి అని వాళ్ళు విచారిస్తే కెనడాలో అడవులంతా తగలబడిపోయి ఆ యొక్క పొగలు ఈ యొక్క ఆకాశాన్నంతా నింపిపోయిందనమాట. సో, ఈరోజు కొంచెం క్లియర్‌గా ఉందని చెప్పి మేము షాపింగ్‌కి బయలుదేరాము. ఇవాళ సాటర్డే ఇక్కడ. సో, ఇప్పుడు చూడండి ఆకాశం ఎంత బాగుందో, క్లియర్‌గా ఉంది. క్లీన్‌గా ఉందనే ఉద్దేశంతో, ప్రాబ్లమ్ లేదనే ఉద్దేశంతో మేము షాప్‌కి బయలుదేరాము. కాస్ట్‌కో షాప్ అని ఒకటుంటుంది. అది ఇక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ. అక్కడికెళ్ళి వస్తువులు కొంటారనమాట వీళ్ళు కావాల్సినవి. ఇప్పుడు మీకు ఆ రోడ్ టూరు అనేది మీకు చూపిస్తాను. వచ్చేటప్పుడు, పోయేటప్పుడు. ఇక్కడ చూడండి ఇల్లులు చిన్న చిన్న డబ్బాల్లాగా ఎంత ముచ్చటగా ఉన్నాయో. నాకైతే భలే నచ్చుతాయి ఈ ఈ హౌసెస్. మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా! ఆ టైప్‌లో ఉంటాయి ఈ బొమ్మలు ఇల్లులాగా. ఇది రోడ్లో వెళ్తూ ఉన్నాము. మంచి ఎండగా ఉంది. 90 డిగ్రీస్ ఉందంట ఇవాళ. ఎందుకంటే వరుసగా 3 రోజులు మబ్బు, కారు చిచ్చులు యొక్క పొగతో నింపుకొని ఉన్నందువలన మనకి అట్లా అనిపించలేదు. ఇవాళ బ్రైట్‌గా ఉన్నందువలన మేము బయలుదేరాము. చూడండి ఇది మీకు రోడ్ టూర్. రోడ్లు ఎలా ఉంటాయి, హౌసెస్ అటు ఇటు ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న వీడియో మీకు చూపుదామని నేను చూపిస్తున్నాను. చూడండి ఇదన్నీ పచ్చిక అన్నమాట. వీళ్ళు కొంత పొలం కూడా వేస్తూ ఉంటారు. అదే ఏందంటే మొక్కజొన్నలు, సోయా బీన్స్ అట్లాంటివి పండిస్తారు. ఇదిగోండి ఇది వరి అనమాట. ఇక్కడ స్టాపింగ్ సిగ్నల్ వచ్చింది. తర్వాత మెల్లిగా మేము లెఫ్ట్ సైడ్ బయలుదేరాము. ఈ హౌస్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక్క హౌసు ఇంకొక హౌస్‌కి డిఫరెన్స్ ఉండదనమాట. అన్నీ ఒకేలాగుంటాయి. కానీ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇది మొక్కజొన్న పంట అనమాట. మేము రోడ్లో వెళ్తూ ఉంటే వచ్చింది. ఈ యొక్క ఫీల్డు చూడండి. ఇక్కడ హౌసెస్ చూడండి. ప్రతి ఇంటికి 2 కార్లు ఉండాల్సిందే అనమాట. అంటే వైఫు, హస్బెండు ఇద్దరు జాబ్ చేస్తారు కదా! ఇద్దరికి చెరొక కారు అన్నట్టు. అసలు ఇక్కడ ఈ రోడ్లో అయితే గనక చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. పైన ఆకాశం క్లియర్‌గా ఉంది. హౌసెస్ చూడండి ఎలా ఉన్నాయో. మీకు కూడా నచ్చుతాయి ఈ హౌసెస్ చూడ్డానికి. ఇది జస్ట్ రోడ్ టూర్ అనుకోండి. మీకు రోడ్లో వెళుతూ ఉంటే అటుపక్క, ఇటుపక్క హౌసెస్, పొలాలు, చెట్లు, పచ్చని వాతావరణం ఎలా ఉంటుందనేది నేను ఈ రోడ్ టూర్‌లో మీకు చూపిస్తున్నాను. చూడండి ఆకాశాలు ఎంత క్లియర్‌గా ఉన్నాయో. మేముండేది క్లీవ్‌లాండ్‌లో ఉన్నాము. నార్త్ ఎండ్ క్లీవ్‌లాండ్‌లో ఉన్నాము. అక్కడి నుంచి మేము కాస్ట్‌కో షాప్‌కి వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఈ దారిలో ఎయిర్‌పోర్టు, కొలంబస్సు ఇంకా ఏమేమో వస్తూ ఉంటాయి. అవన్నీ మీకు ఆ బోర్డుతో పాటు చూపిస్తున్నాను. చూడండి. ఇది చూసారా? రిడ్జ్ వెల్లే, నార్త్ రిడ్జ్ వెల్లే. మేముండే హౌసు నార్త్ రిడ్జ్ వేలో ఉంది. ఇప్పటికి 5 నిమిషాలు జర్నీ వచ్చాము గదా! అప్పటిదాకా నార్త్ రిడ్జ్ వేలోనే ఉందన్నమాట ఆ రోడ్డు. ఇక్కడి నుంచి మారుతుంది. ఇది చూసారా? కొలంబస్ రోడ్ అంట ఇది. ఇక్కడ మెయిన్ రోడ్డుకి అటుపక్క, ఇటుపక్క ప్రహరీ గోడ కట్టేసుకొనున్నారు. వెరైటీగా. మీరెప్పుడు స్కూటర్ చూసుండరు గదా! ఇక్కడ ఈ స్కూటర్ అనేది 15, 20 లక్షలు ఉంటుందంటండి. ఇక్కడ చాలామంది బయట ఎండలో తిరగడానికే లైక్ చేస్తారు. వచ్చేసామండి కాస్ట్‌కో షాప్‌కి. ఇది మెయిన్ ఎంట్రన్సు. ఇక్కడ కార్డ్ చూపిస్తేనే లోపలికెళ్ళాలి. మా బుడ్డోడు ఏడుస్తా ఉన్నాడు వదలలేదని. ఇదిగో చూడండి. ఇక్కడ ఒకటుంటుంది, ఒకటి లేదనే కాదు. మీకు ఏ వస్తువు కావాలన్నా ఉంటుంది. చీపురు పుల్ల నుంచి బెడ్డు, కరెంటుకు సంబంధించిన ఐటమ్స్, పెయింట్స్, వెజిటబుల్స్, మెడిసిన్స్, మిల్క్, ఎగ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కొంచెం మామూలు ఇండియన్ స్టోర్స్‌కి
మామూలు వాల్మార్ట్స్ కంటే కూడా ఇక్కడ చాలా చీప్ అంట. చూడండి ప్లాంట్స్ కూడా దొరుకుతున్నాయి. ఫ్లవర్ ప్లాంట్స్. ఇవి చూడండి, ఇది మిక్సీలు. ఇవి ఇక్కడ అమెరికాలో ఈ వైన్ ఇది చీప్ అంటారు కదా, ఇక్కడ ఈజీగా అమ్ముతారు అవి. ఈ ఆనియన్ చూడండి, ఒక్కొక్కటి అరకిలో ఉంటుంది. పుచ్చకాయలు. ఇదేంటంటే బేకరీ ఐటమ్స్ అనమాట, కుకీసు, పేస్ట్రీస్ అవి ఉంటాయి. ఇక్కడ అందరూ బల్కీగా తీసుకెళ్తారనమాట. ఏ వస్తువైనా కూడా బల్కరీగా తీసుకెళ్తారు. ఇది డైరీ యూనిట్. ఇందులో ఎగ్స్, పాలు, పెరుగు అనేది ఫుల్ ఏసీలో పెట్టుంటారనమాట. నేను లోపలికి పోయి వచ్చేసాను. నెక్స్ట్ ఇదేంటంటే కుక్కకు సంబంధించింది, డాగ్ ఫీడు, డాగ్కు సంబంధించిన మెటీరియల్, క్యాట్కి సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ ఉంటాయి. పుచ్చకాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, పిల్లల్ని ఆకట్టుకునేదానికి ఒక బొమ్మ లాంటిది పెట్టున్నారు, దెయ్యం బొమ్మ లాంటివి. ఇక్కడ వీళ్ళు జనరల్గా వీటికి భయపడరు. ఇప్పుడు బుడ్డోడు చూడండి, వాటి చేతులు ఏదో ఉన్నాయి కదా, ఇక్కడ ప్రతి రోగ్ పక్కన అవి ఇస్తూ ఉంటారు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పిల్లలకి. ఇది బిల్లింగ్ లైను. వీడు ఆడుకుంటూ ఉన్నాడు. ఏదో ఒకటి ఇవ్వాలి కదా వీళ్ళకి, మనం వీడియోలు చేయాలంటే. ఇది మా ఐటమ్స్ అన్నీ వాళ్ళు బిల్లింగ్ యూనిట్ వాళ్ళు వచ్చి మనమేం తాకకుండానే వాళ్ళే వచ్చి అన్ని ట్రే మీద సర్దేస్తారు టకటక స్పీడ్గా. మనం జస్ట్ చూస్తూ ఉంటే చాలు. మేమంతా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసాము. ఆ ఫుడ్ ఏంటో తెలుసా? పిజ్జా, ఐస్ క్రీము అండ్ పెప్సీ. సో ఇవి ఆర్డర్ చేసాము. ఆ పిజ్జా టొమాటో సాస్ అండ్ చీజ్తో తయారు చేయబడింది. ఇవి తినేసి మేము ఇంకా బయలుదేరాము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ పెప్సీ అనేది. ఈ వస్తువులన్నీ మేము కార్లో డంప్ చేసుకున్నాము. ఇవన్నీ కలిపి ఒక 30,000 అయింది ఇండియన్ రూపీస్తో. సో మేము బయలుదేరేసాము. కాస్ట్కో షాప్ నుంచి నార్త్ రిడ్జ్ వేలికి బయలుదేరేసాము. ఇక్కడ అందరూ శనివారం ఫుల్గా వచ్చి వాళ్ళ షాపింగ్లు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదండి ఈ రోడ్డు టూర్, కాస్ట్కో టూరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.